పదాలు నేర్చుకుంటారు. తర్వాత అక్షరం బట్టి చిన్న పదాలు కావాలి, అలాగా పెద్ద పదాలు కావాలి. ఆ రకంగా పిల్లలు నేర్చుకుంటారు. తర్వాత వస్తువులు చిన్నవి పెద్దవి చూడడం ద్వారా కూడా నేర్చుకుంటారు. తేడా తెలుసుకుంటారు, చిన్న వస్తువు పెద్దగా అని చెప్పేసి. తర్వాత ఆ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర మీరు పరిస్థితుంటే అనేది ద్వారా వాళ్ళు ఈగలు అనేది కలపడం అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. చెత్తపెట్టలు గులకరాలు ద్వారా తర్వాత ఆకులను ఉపయోగించి కూడా వాళ్ళు కలపడం